హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం యాపిల్ వాచ్ అల్ట్రా, సో ఈ అల్ట్రాని అన్బాక్స్ చేసి ఎలా ఉందనేది అయితే తెలుసుకోబోతున్నాం. చాలా మంది అనొచ్చు, ఏంటో ఎంత లేట్గా అన్బాక్స్ చేస్తున్నాం అని చెప్పి. బడసరికి తెలిసిందేగా, అల్ట్రా ప్రైస్ అంతా 90,000 రూపాయలు అయితే ఉంది. సో దీన్ని మనం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇదే వాచ్ని యూఎస్లో 65,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారనమాట. దగ్గర $800 లోపే వీళ్ళైతే అక్కడైతే లాంచ్ చేశారు. అంటే దగ్గర 25,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. ఇది కాకుండా యూఎస్లో చూస్తే మనకి ఆఫర్ కూడా నడుస్తుంది. ఇంకో $50 ఆఫర్ అవుతుంది, అంటే 61,000 అలాగైతే మనకి ఈ వాచ్ అయితే దొరుకుతుంది. సో అందువల్ల తక్కువకి వచ్చినప్పుడే కంగారేం లేదు. సో తీసుకుందాం అనుకున్నాను, నేను అనుకున్నట్టుగానే. సో తక్కువకే వచ్చిందనమాట. సో నాకు ఎంతకు వచ్చింది, నేను ఎంతకు తీసుకున్నాను అనేది మీకైతే చెప్తాను. సో బాక్స్ అయితే మనకి ఏ విధంగా వస్తుందన్నమాట. సో బాక్స్ కొంచెం మాసిపోయింది, అంత దూరం వచ్చింది కాబట్టి మాసిపోయి కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే అల్ట్రా టైటానియం కేస్ ఆల్ఫిన్ లూప్ అని చెప్పేసి అయితే రాస్తుంది. లార్జ్ లూప్తో అయితే వస్తుంది అనమాట. 49mm మనకి స్ట్రాప్ సైజ్ అయితే ఉంటుంది. స్మాల్, మీడియం అలాగే లార్జ్, సో 3 సైజుల్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. వాచ్ స్ట్రాప్ మాత్రమే ఇది. వాచ్ హెడ్ అన్నిటికీ ఒకే సైజ్ అయితే ఉంటుంది. సో ఓపెన్ చేస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక బుక్లెట్ అయితే ఉంది. సో ఇది ఒక యూజర్ మాన్యువల్. ఇది మనకు 3 కలర్ వేరియంట్లు అయితే వస్తుంది. సో అవైతే ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. అలాగే ఈ వాచ్ని ఎలా యూజ్ చేయాలి ఏమిటి అనేది దీని మీద అయితే బుక్లెట్లో రాసి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే వాచ్ హెడ్కి సపరేట్గా ఒక బాక్సు, అలాగే స్ట్రాప్కి సపరేట్గా ఒక బాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హెడ్ అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా ప్యాక్ చేశారు. సో ఇందులోంచి హెడ్ బయట తీద్దాం. ఓహో, వెయిట్ అయితే ఎక్కువగానే ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక ఛార్జింగ్ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్. ఇది మనకి టైప్ సితో అయితే వస్తుంది. సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే సో వైర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే మనకి ట్రావెల్ అడాప్టర్ని అయితే వీళ్ళేమి ప్రొవైడ్ చేయరు, తెలిసిందే కదా. ఐఫోన్కే ప్రొవైడ్ చేయరు, ఇంకా దీనికి ఏం ప్రొవైడ్ చేస్తారు. ఇక నెక్స్ట్ స్ట్రాప్ చూడొచ్చు. సో దీన్ని కూడా మనం ఇలా లాగేసి స్ట్రాప్ బయటికి తీద్దాం. ఇది స్ట్రాప్. సో ఆరెంజ్ కలర్, వీళ్ళు అడ్వర్టైజ్ చేసేది కూడా ఆరెంజ్ కలరే. మనకి దీనికి కలర్ లుక్ కూడా ఆరెంజ్ కలరే బాగుంటుంది. సో కావాలనుకుంటే స్ట్రాప్స్ అయితే మనకి దొరుకుతున్నాయి, అవైలబుల్లో అయితే ఉన్నాయి. కావాల్సిన కలర్ని, కావాల్సిన డిజైన్ని మనం స్ట్రాప్ని అయితే తెప్పించుకోవచ్చు. ఇక యాపిల్ వాచ్ హెడ్ చూడొచ్చు. సో వెయిట్ అయితే చాలా ఉంది. హెడ్ వెయిట్ చూద్దాం. ఓన్లీ 61 గ్రామ్స్ అయితే ఉంది, కానీ చాలా వెయిట్ అయితే అనిపిస్తుంది. ఎక్కువ అయితే ఏం కాదు అది వెయిట్. తర్వాత స్ట్రాప్తో కలిపి చూస్తే 74 గ్రామ్స్ అయితే మనకి వెయిట్ అయితే ఉంది. ఇక స్ట్రాప్ని మనం అటాచ్ అయితే చేసేద్దాం. సో ఇలా అటాచ్ చేసేవచ్చు. కావాలనుకుంటే మనకి స్ట్రాప్స్ అయితే దొరుకుతాయని చెప్పాను కదా, మీకు నచ్చిన స్ట్రాప్ని అయితే తెప్పించుకోవచ్చు. మీకు బెల్ట్ మోడల్ కావాలన్నా సరే దొరుకుతుంది. ఇక ఈ వాచ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ఇది యూఎస్ మోడల్ అయితే తెప్పించాను. అక్కడ మీకు చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది. నా దగ్గరకు వచ్చేసరికి 65,000 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పడింది. నా దగ్గర ఉన్న వాచ్ 6ని LTE వేరియంట్ అనమాట. సో అది నేను ఇచ్చేసాను, అది అమ్మేశాను. అది 25,000 రూపాయలు అయితే వచ్చింది. దాన్ని ఇందులోంచి మినహాయిస్తే సో నాకు ఇది 40,000 రూపాయలకి అయితే వచ్చినట్టు అయిందనమాట. సో ఈ విధంగా నాకు 40,000 రూపాయలు పడింది. ఏది 90,000 రూపాయలు ఉన్న ఈ వాచ్ 40,000 రూపాయలకి అయితే దొరికింది. ఓ విధంగా ఎక్స్చేంజ్ కూడా తీసేసి చూసినట్టయితే 65,000 రూపాయలు అయితే పడింది. ఇక్కడ గ్రే మార్కెట్లో కూడా నేను చూస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి 70,000, 68,000 రూపాయల్లో మీకు గ్లోబల్ వేరియంట్ అమ్ముతుంటే, వాటికి వచ్చేసరికి మీకు వారంటీ కూడా అయితే వర్తిస్తుంది అనమాట. మన ఇండియాలో కొనాలి అనుకుంటే మీకు 90,000 రూపాయలు దగ్గర అయితే ఉంది. యాక్చువల్గా నేను యూజ్ చేసి మళ్ళీ మిగిలిన వివరాలు అయితే మీకు చెప్తాను. ఇప్పుడు ఆన్ చేసి నా మొబైల్తో పేర్ చేసి చూపిస్తాను. సో నేను ఈ సిమ్ను కూడా అయితే ఒకేసారి యాక్టివేట్ చేసేసుకుంటాను. ఆన్ అవ్వగానే మనకి కనెక్ట్ అవ్వాలి. చూసారు కదా, అడిగింది. ఇప్పుడు కనెక్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని స్కాన్ అయితే చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేద్దాం. ఓకే, స్కాన్ చేయగానే ఇప్పుడు కనెక్టింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. రీస్టోర్ ఫ్రమ్ బ్యాకప్ అని ఉంది. సెట్ న్యూ యాపిల్ వాచ్ అని ఉంది. సో బ్యాకప్ మనం ఇంతకుముందు ఆల్రెడీ యాపిల్ వాచ్ వాడి ఉండి దానికి బ్యాకప్ కనుక సేవ్ చేసుకుని ఉంటే అది అన్నీ వచ్చేస్తాయి. సో నేను కొత్తదే సెటప్ చేస్తాను. ఐ అగ్రీ. ఇక ఈ వాచ్ నేను కొన్ని రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వాచ్లోని ఫీచర్స్, అలాగే ఈ వాచ్ నాకు ఎలా అనిపించింది అని అయితే మీకు చెప్తాను అనమాట. ముందుగా ఫిజికల్ ఓవరేజ్ చూస్తే, వాచ్కి బాటమ్ సైడ్ మెటీరియల్ అయితే సిరామిక్, అలాగే సఫైర్ క్రిస్టల్ గ్లాస్ బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. చుట్టూ ఫ్రేమ్ టైటానియం ఫ్రేమ్తో అయితే వస్తుంది, అంటే చాలా హార్డ్గా అయితే ఉంటుంది. మనకి ఫ్రంట్ డిస్ప్లే కూడా సఫైర్ క్రిస్టల్ గ్లాస్తో అయితే తీసుకొచ్చారు. సో అందువల్ల మనకి గీతలు పడడం, అలాగే బ్రేక్ అవ్వడం అనేది
చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉంటుంది. చాలా స్ట్రాంగ్‌గా అయితే మీకు ఈ వాచ్ అయితే ఉంటుంది. ఇక ఈ వాచ్‌లో మనకి 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ స్పీకర్ ఉంది. అలాగే 3 మైక్స్ అయితే వీళ్ళు ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాచ్‌కి బాటమ్ సైడ్ గనుక చూసినట్టయితే మీకు ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే ఛార్జింగ్ టెర్మినల్ అయితే చుట్టూ ప్రొవైడ్ చేస్తారు. బ్యాండ్ రిలీజ్ బటన్స్ అయితే రెండింటిని అయితే ఇస్తారు. మనం స్ట్రాప్‌ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్త స్ట్రాప్ వేసుకోవాలనుకుంటే ఈ బటన్స్ ప్రెస్ చేస్తే మనకి ఈజీగా రిలీజ్ అయితే అవుతాయి. ఇక లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే ఒక మైక్, ఒక స్పీకర్, యాక్షన్ బటన్, అలాగే సైరన్ స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ సైరన్ స్పీకర్లో మీకు 86 dB వరకు అంటే డిసేబుల్ వరకు మీకు సైరన్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఈ 86 అనేసరికి మీకు తక్కువగా అనిపించవచ్చు, బట్ వచ్చేసరికి ఈ సైరన్ మనకి స్లోగా స్టార్ట్ అయ్యి చాలా స్ట్రాంగ్గా వినిపిస్తూ ఉంటుంది అనమాట. సైలెంట్గా ఉండే ప్లేసెస్లో కొంత దూరం వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సైరన్ అయితే వినిపిస్తుంది. ఇక రైట్ సైడ్ మీకు డెప్త్ గేజ్, డిజిటల్ క్రోన్, మైక్, సైడ్ బటన్, మరో మైక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం ఇక్కడ చూస్తే మీకు 3 మైక్స్ అయితే అవుతున్నాయి. ఇక డెప్త్ గేజ్ కనుక చూసినట్టయితే ఇదే మీకు వాటర్ టెంపరేచర్ను కూడా చెప్తుంది అనమాట. స్కూబా డైవ్ చేసే వాళ్ళు ఉంటారు, సో వీళ్ళొసరికి వాటర్ డీప్లోకి వెళ్ళిన తర్వాత వాటర్ టెంపరేచర్ని, అలాగే వాటర్ డెప్త్ ఎంత లోతులో ఉన్నామనేది తెలుస్తుంది. అంటే ఎంత ఫీట్లో ఉన్నామనేది 40 మీటర్స్ వరకు వాటర్ డెప్త్ అయితే చెప్పగలుగుతుంది అనమాట. ఇక అలాగే ఇది మీకు IP6X వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. స్విమ్ చేసే వాళ్ళకి 40 మీటర్స్ వరకు రెసిస్టెంట్తో అయితే ఇది వస్తుంది. ఈ వాచ్ మీకు మిలిటరీ సర్టిఫైడ్ 810H ఈ సర్టిఫికేషన్తో అయితే వస్తుంది. అంటే ఎనీ ఎన్విరాన్మెంట్లో ఇది సర్వైవ్ కాగలదనమాట. సో ఓ విధంగా చెప్పాలంటే ఇది ఒక రగ్గెడ్ వాచ్ అని చెప్పొచ్చు. రగ్గెడ్ వాచ్ అంటే ఎవరైతే ఎక్కువగా అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారో ఇలాంటి వాళ్ళకైతే ఈ వాచ్ బాగా యూజ్ అవుతుంది. ఇక ఈ వాచ్ మీకు ఈ సిమ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఈ వాచ్ అల్ట్రా అన్ని మీకు LTE వేరియంట్తోనే వస్తాయి. అంటే మీ దగ్గర మొబైల్ ఫోన్ లేకపోయినా సరే సో ఇందులో మీరు త్రూ కాల్స్ని అయితే మాట్లాడుకోవచ్చు. అంటే మొబైల్ ఫోన్లో ఉండే నెంబర్తోనే ఈ సిమ్ కూడా అయితే కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మొబైల్ ఫోన్ మీరు ఇంటికాడ మర్చిపోయి మీరు ఆఫీస్కి వెళ్ళిపోయినా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోయినా సరే త్రూ దీని నుంచి కూడా మీరు కాల్స్ అయితే మాట్లాడచ్చు. మామూలుగా బ్లూటూత్ రేంజ్ స్మార్ట్ వాచెస్ అనేసరికి 10 మీటర్స్ వరకు మీకు వర్క్ అయితే చేస్తాయి. బట్ ఇది వచ్చేసరికి మీకు ఎనీవేర్ మీరు ఎక్కడున్నా సరే మీరు వరల్డ్లో సో దీని నుంచి అయితే త్రూ కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. రోమింగ్ కూడా ఉండుంటే. సో ఇదైతే LTE వేరియంట్ 5G సపోర్ట్ అయితే వీటికి ఉండదు. ఇక ఇందులోని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ డిస్ప్లే ఒకసారి చాలా ఫ్లాట్గా అయితే డిస్ప్లే తీసుకొచ్చారు. ఈసారి డిస్ప్లే సైజ్ కూడా మీకు పెద్ద సైజ్ అయితే డిస్ప్లే ఉంటుంది. 1.92 ఇంచెస్ మీకు డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఇది రెల్టీనా LTPO OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ హిట్స్ వచ్చేసరికి మీకు 2000 నిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందువల్ల మీకు సన్ లైట్లో కూడా అంటే అవుట్డోర్లో కూడా మంచి విజువాలిటీ అయితే ఈ వాచ్ ఉంటుంది. ఇక అలాగే ఈ వాచ్ మీకు డిస్ప్లే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. పిక్సెల్ చూసుకున్నట్టయితే మీకు 502x410 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. అందుకే ఇది రెటినా డిస్ప్లే అని వీళ్ళైతే పిలుస్తున్నారు. అంటే మన కంటికి పిక్సెల్స్ ఉంటాయి చూసా అవి అయితే కనబడవు అనమాట. ఇక ఇది వాచ్ OS 9.0 అయితే మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఇప్పుడు అప్డేట్ కూడా వచ్చినాయి కాబట్టి మీకు వాచ్ OS 9.3.1 అప్డేట్ అయితే నేను చేశాను. ఇంకా మీకు ఒక 4 అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక ఇందులోని ఓన్ ప్రాసెసర్ యాపిల్ S8 ఈ చిప్ సెట్ అయితే మీకు ఇందులో ఉంటుంది. ఇది డ్యూయల్ కోర్ చిప్ సెట్ అనమాట. ఇందులో GPU వచ్చేసరికి పవర్ VR ఈ GPU అయితే ఉంటుంది. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి మీకు 32 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ర్యామ్ ఎంత అనేది వీళ్ళు ఎప్పుడు చెప్పరు, ఈసారి కూడా అయితే చెప్పలేదన్నమాట. బట్ వచ్చేసరికి మీకు వాచ్ స్పీడ్ కానీ అన్ని బాగానే ఉంటాయి. మీకు మల్టీ టాస్కింగ్ కూడా ఉంటుంది వాచ్లో. సో మీకు అక్కడ ఎటువంటి ల్యాగ్ కానీ స్లోగా మీకు అనిపించడం కానీ ఏమీ అనిపించదు. ఇక ఈ వాచ్ మీకు ECG సర్టిఫైడ్తో అయితే వస్తుందన్నమాట. సో మీకు తెలిసిందే యాపిల్ వాచ్ వచ్చేసరికి మీకు ECG సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఈ ఫింగర్ని మీరు క్రౌన్ దగ్గర పెట్టారనుకోండి ECGని అయితే ఇది మెజర్ చేస్తుంది. మీకు ఫ్యామిలీ డాక్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ECGని అయితే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అలాగే మీకు హార్ట్ రేట్ సెన్సార్ కూడా ఇందులో మీకు చాలా యాక్యురేట్గా అయితే ఉంటుంది. నేను ఏదైనా వాచ్ని కనుక అన్బాక్స్ చేస్తే దాన్ని యాపిల్ వాచ్తోనే నేను హార్ట్ రేట్ని అయితే కంపేర్ చేస్తూ ఉంటాను అనమాట. దాన్ని బట్టి ఆ మెజర్ని నేను అది యాక్యురేట్గా ఉందా లేదనేది చెప్తుంటాను. అలాగే మీకు బ్లడ్ ఆక్సిజన్ కూడా ఇందులో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీటన్నిటికీ డెడికేటెడ్ సెన్సార్స్ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. సో వీటన్నిటి గురించి మనం వంక పెట్టడానికి అయితే లేదు. యాపిల్ వాచ్ హెల్త్ కేర్ అయితే ఎక్కువగానే తీసుకుంటుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను LTE సపోర్ట్ అయితే ఉంది, 5G సపోర్ట్ లేకపోయినప్పటికీ. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది, NFC సపోర్ట్ కూడా అయితే ఉంది, అలాగే GPS సపోర్ట్ కూడా అయితే మీకు ఇందులో ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి మీకు స్మార్ట్ వాచ్ కావాల్సిన అన్ని సెన్సార్స్ ఇందులో ఉంటాయి. యాక్సిలరోమీటర్ ఉంది, జీరో ఉంది, హార్ట్ రేటు, బారోమీటర్, కంపాస్, SpO2, VO2 మ్యాక్స్, టెంపరేచర్. సో టెంపరేచర్లో చూస్తే మీకు వాటర్ టెంపరేచర్ అలాగే బాడీ టెంపరేచర్ రెండింటిని మెజర్ చేసే
సెన్సార్స్ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందాక మీకు చెప్పాను కదా, డెప్త్ గేజ్ కూడా అయితే ఉంది, నేలల్లో ఎంత లోతులో ఉన్నారనేది అదైతే చెప్తుందన్నమాట. ఇక అలాగే మనకి అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ కూడా అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక షార్ట్ రేంజ్ RF టెక్నాలజీ అనమాట. ఫైనల్గా చెప్పుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ వచ్చేసరికి 542 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్లీ మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 0 to 100% మీకు ఈజీగా, నేను పూర్తిగా క్యాలిక్యులేట్ చేయలేదు కానీ 1.5 hour నుంచి 2 hours మధ్యలో అయితే మీకు 0 to 100% అయితే ఛార్జ్ అవుతుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మొబైల్ ఫోన్ పక్కన పెట్టి ఓన్లీ వాచ్నే కనుక యూజ్ చేస్తే మీకు 1 day రావడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుందన్నమాట, పూర్తిగా మీరు వాచ్ మీద డిపెండ్ అయిపోతే. అలా కాకుండా మీరు బేసిక్ యూజేజ్కి, అంటే మీరు అటు వాచ్లో మీరు నోటిఫికేషన్స్ అలాంటివి చూసుకుంటున్నారు, అలాగే మీరు మొబైల్ ఫోన్ కూడా యూజ్ చేస్తారంటే ఆ సిచ్యువేషన్లో మీకు 2 days అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇది కాకుండా స్టాండ్ బై టైం చూస్తే మాత్రం మీకు చాలా రోజులు వస్తుంది అనమాట. స్టాండ్ బై టైం వచ్చేసరికి మీకు 4 నుంచి 5 రోజుల వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. ఇక ఓవరాల్గా చెప్పాలి అంటే నాకు ఎలా అనిపించింది ఈ వాచ్ అంటే, యాక్చువల్గా రిస్ట్ చిన్నగా ఉన్న వాళ్ళకి, మణికట్టు చిన్నగా ఉన్న వాళ్ళకి ఈ వాచ్ వేస్ట్ అని చెప్తాను. మొత్తం మణికట్టు అంతా ఇదే ఆక్రమించేస్తుంది. నా రిస్ట్ కొంచెం చిన్నగానే ఉంటుంది, సో మొత్తం అంతా ఇదే ఆక్రమించినట్టుగా అనిపించింది. ఇంకోటిసరికి క్రౌన్ అనమాట, నాకు ఆ సాటిస్ఫాక్షన్ మిస్ అయ్యాను. ఇంతకుముందు ప్రీవియస్గా నేను యాపిల్ వాచ్ 6ని వాడాను. అది మనం క్రౌన్ ఇలా తిప్పుతుంటే టక్ 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 అని సౌండ్ వచ్చేది. ఇందులో అలా లేదు, జస్ట్ మీకు బటర్ స్మూత్గా అయితే ఇలా తిప్పుతుంటే అది మూవ్ అయిపోతుంది. మరొకటిసరికి ఈ లూప్ బ్యాండ్. సో ఈ లూప్ బ్యాండ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఓకే, ఎందుకంటే ఒక్కసారి ఇది పెట్టామంటే తీయడం కష్టం, పడడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఇంకా చేతికి మీరు పెట్టారంటే ఇక ఉండిపోవాల్సిందే, ఏం జరిగినా సరే చేతికి అలా ఉండిపోద్ది. అంత టైట్గా మనకి చాలా గట్టిగా గ్రిప్పీగా అయితే ఈ లూప్ అయితే ఉందని చెప్పొచ్చు. కాకపోతే రెగ్యులర్గా మనలాంటి వాళ్ళు యూజ్ చేసేయడానికి అయితే మాత్రం ఈ లూప్ చాలా చికాకు పుట్టింది, ఎందుకంటే పెట్టాలన్నా తీయాలన్నా ఇది ఒక పెద్ద పనిలాగా మారిపోయింది. సో నేను ఈ లూప్ మార్చేస్తాను, ఇది నాకేమీ అంత అనిపించలేదు అనమాట. మనమే అడ్వెంచర్ చేసేదేం కాదు. ఈ వాచ్ ఎవరి కోసం 90,000 పెట్టి వాచ్ కొనొచ్చు అంటే నన్ను అడిగితే వద్దని చెప్తాను. వేస్ట్, అంత అమౌంట్ పెట్టి కొనవలసిన అవసరం లేదు. మనకి ఆఫర్లో చూసిన 85,000, 84,000, మ్యాక్సిమం 82,000 కూడా వస్తున్నాయి. సో ఆ ప్రైస్ కూడా ఈ వాచ్ కొనడం అనవసరం. ఎవరైతే అడ్వెంచర్స్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి రగ్గెడ్ వాచ్ కావాలి కాబట్టి వాళ్ళు తీసుకోవడమే తప్పితే, విడిగా అయితే మీరు మోజు మీద తీసుకోవాలి తప్పితే, లేదంటే అక్కడ వాచ్ 8 అయినా తీసుకోవచ్చు, వాచ్ 7 అయినా తీసుకోవచ్చు. మొన్నటితో నేను వాచ్ 6 వాడాను, నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. అదైనా సరే వాడుకోవచ్చు. ఏంట్రా డిఫరెన్స్ అంటే, ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన వాచెస్తో కంపేర్ చేస్తే వీళ్ళు రగ్గెడ్ వాచ్ని తేవడం కొంచెం డిజైన్ పరంగా చేంజ్ తీసుకొచ్చారు. అది మెయిన్ ఇందులో హైలైట్ అనమాట. అందుకే చాలామంది వాచ్ అల్ట్రా మీద మోజ్ అయితే చూపిస్తున్నారు. నన్ను అడిగితే అంత పెట్టి కొనాల్సిన అవసరం లేదు. మీరు అడ్వెంచర్స్ చేస్తారు, ఎక్కువగా బైక్ రేసింగ్ చేస్తారు, లేకపోతే సైక్లింగ్ చేస్తుంటారు, మౌంట్స్ అంటే కొండలో కార్న్లు ఎక్కేస్తారు, లేకపోతే స్కూబా డైవ్ చేస్తుంటారు, లేదా మీరు పారాషూట్ వేసుకొని ఆకాశం నుంచి దూకేస్తారు. సో ఇలాంటి వాటికైతే ఓకే, ఇంట్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని లేకపోతే డైలీ యూజేజ్కి మాత్రం ఇంత ప్రైస్ అయితే అనవసరం అని చెప్తాను. మెయిన్గా చెప్పాల్సింది రిస్ట్ అనమాట. చిన్న రిస్ట్ ఉన్న వాళ్ళకి ఇది వద్దు అనేది నా ఉద్దేశం. సో ఇది ఓవరాల్గా చెప్పాలనుకుంటే వాచ్ అయితే బాగానే ఉంది, ప్రైస్ ఎక్కువైంది, అలాగే అందరికీ సూటబుల్ కాదనేది నా అభిప్రాయం అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు వాచ్ అల్ట్రా సో అన్బాక్సింగ్ అలాగే నా ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.